Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్, మీరు నా జనులయుందురు, నేను మీ దేవుడనయుందును. ఎస్కేలు గ్రంథము 36వ అధ్యాయం 28వ వచనం. You will be my people and I will be your God. The book of Ezekiel chapter 36 verses 28. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహెజ్కేలు ప్రవక్త ద్వారా మన దేవుడైన యెహోవా మనందరితోనూ మాట్లాడుతున్నాడండి. ఎండిన ఎముకలకు జీవమిచ్చిన దేవుడు నీతో నాతో మనందరితోనూ మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీల ప్రజలు అపవిత్రతను కలిగి ఆనాడు ఎలాగైతే జీవించి ఉన్నారో, వారి కొరకు దేవుడు ఏ విధమైన నిర్ణయం తీసుకున్నాడో, ఏ విధంగా వారిని తన తట్టు తిరగాలని మరి బోధిస్తున్నాడో, దేవుడు మనతో కూడా ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడండి. మనము కూడా ఈ లోకంలో తెలుసో తెలియకో ఎన్నో తప్పులు, ఎన్నో నేరములు, పాపములు, దేవునికి విరుద్ధంగా ఏ పనినైతే చేస్తున్నామో, దేవుడు ఈనాడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనలందరినీ తన తట్టు తిరగాలని పిలుస్తున్నాడండి. దేవుడు అంటున్నాడు, నేనే మీ దేవుడినై ఉన్నాను. దేవుడే ప్రతి వ్యాధి నుండి స్వస్థతనిచ్చేది, అలాగే ప్రతి బలహీనత నుండి విడుదలనిచ్చేది కూడా ఆయనే. ప్రతి అవసరమును తీర్చేది కూడా ఆయనే. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు. దేవుడు మనతో గొప్ప విషయాన్ని మనకు బోధిస్తున్నాడు కదా. ఆనాడు ఇశ్రాయేలీల ప్రజలు అన్యులతో కలిసి రకరకాల పనులను చేస్తూ అపవిత్రమైన కార్యాలను జరుపుతూ ఉన్నప్పుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా పలికి ఉన్నాడు. మరి ఈనాడు మనతో కూడా మాట్లాడి ఉన్నాడు కదా. మనల్ని మనం సరిచేసుకోవాలి కనుక మనమందరమును కలిసికట్టుగా ఆయనలో దున్నబడాలి. దున్నబడినప్పుడు మనం విత్తబడతాం. దేవుడే చెప్పి ఉన్నాడు కదా, నేను మీ పక్షమునున్నానని. మనం ఆయన యందు విశ్వాసం కలిగి మనం ఏ పనినైతే ఆయన మీద ఆధారపడి చేసినప్పుడు దేవుడే కార్యమును జరిగిస్తాడు. ఆయనే మన పక్షమునున్నాడు. కాబట్టి నీవు నేను మనమందరమును దేవుడైన యెహోవాకు మన పాపములన్నిటినీ క్షమించమని దేవునికి ప్రార్థిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవము గల దేవా, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మాతో చక్కని వాగ్దానమును దయచేశారు. అందును బట్టి నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుచున్నాము దేవా. ప్రభువా, మేము తెలుసో తెలియకో ఎన్నో పాపములు నీ దృష్టికి చేసినప్పుడు మా పాపములన్నీ క్షమించమని కోరుతున్నాము దేవా. దయచేసి సహాయము దయచేయండి. ఇశ్రాయేలీన ప్రజలను నీ తట్టు ఎలా అయితే తిరిగారో మేము కూడా నీ తట్టు తిరిగేలాగున సహాయము దయచేయండి. నీ వాక్యమునకు లోబడి జీవించే ధన్యతను మాకు దయచేయండి. ప్రభువా, నీవే మాకు దేవుడవై ఉన్నావు. నీవు తప్ప మాకు వేరొక రక్షకుడు లేడు దేవా. దయచేసి మాకు సహాయమును దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను హృదయాన్ని మార్చి మీరే సహాయమును దయచేయండి. ప్రతి ఒక్క పాపమును కడగండి దేవా. మమ్మల్ని మేము సరిచేసుకుంటున్నాము దేవా. దయచేసి సహాయము దయచేయమని, ఈ ప్రార్థనా విన్నపమును మీ సన్నిధిలో చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.